జోసా కౌన్సిలింగ్లో మీకు సీట్ వస్తుంది అనుకుంటున్నారా? ఒక 1000-2000 తేడాతో నాకు సీట్ కోల్పోయే అవకాశం ఉందని మీరు ఏమైనా బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే జోసా కౌన్సిలింగ్లో గతంతో పోలిస్తే ఈ సంవత్సరం సీట్లు అనేవి ఇంక్రీజ్ అయినాయి. అది ఎవరికి ఉపయోగపడుతుంది? ఇలాంటి డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. అవునండి, మనకి ఈ సంవత్సరం 2026 జోసా కౌన్సిలింగ్లో ఒక 4000 సీట్లు అయితే ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. అవకాశం కాదు, ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఏ ఇన్స్టిట్యూట్లో ఎన్నెన్ని సీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ఎవరికి బెనిఫిట్, ఏ ర్యాంక్ వాళ్ళకి బెనిఫిట్ కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? మనకి గతంతో పోలిస్తే ఈ సంవత్సరం సో 2026లో ఎన్ని సీట్స్ ఇంక్రీజ్ అయినాయో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఐఐటీస్ కంపేర్ చేసుకుందామండి. గతంలో 2025లో మనకి 18,160 ఉండేవి సీట్స్. ఈసారి 18,951 అయితే ఇంక్రీజ్ అయినాయి. అంటే కొత్తగా ఐఐటీస్ ఎన్ని యాడ్ అయినాయండి? ఇంచుమించుగా 791 సీట్లు అయితే యాడ్ అయినాయి. ఇక నెక్స్ట్ ఎన్ఐటీసీ ఎన్ని ఇంక్రీజ్ అయినాయో చూద్దాము. 2025లో 24,525 ఉంటే ఈ సంవత్సరం 25,162 అయితే ఇంక్రీజ్ అయినాయి. టోటల్ ఎన్ని ఇంక్రీజ్ అయ్యాయి? 637 అయితే ఈసారి ఎన్ఐటీస్ ఇంక్రీజ్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్ ఐటీస్ ఎన్ని ఇంక్రీజ్ అయినాయండి? 2025లో 9,940 ఉంటే ఈసారి ట్రిపుల్ ఐటీస్ కాస్త ఎక్కువ ఇంక్రీజ్ అయ్యాయి. 11,518 అయితే ఇంక్రీజ్ అయినాయి. ఓకేనా? సో టోటల్గా ట్రిపుల్ ఐటీస్ 15,078 అయితే ఇంక్రీజ్ అయినాయి. ఇక నెక్స్ట్ చూద్దామండి, జిఎఫ్టిఐఎస్. సో ఇప్పుడు గతంలో 10,228 ఉంటే ఈసారి 11,692 అయితే ఇంక్రీజ్ అయినాయి. ఓకేనా? టోటల్గా ఎన్ని ఇంక్రీజ్ అయినట్టు? 1400 చేంజ్ అయితే మనకి ఇంక్రీజ్ అయినాయి జిఎఫ్టిఐఎస్. ఓకేనా? మొత్తం 4,470 సీట్లు అయితే ఇంక్రీజ్ అయినాయి. సో చాలామంది పిల్లలు బెనిఫిట్ అవుతారు. సో నాకు ఈ ర్యాంకుకి క్లోజ్ అయిపోయింది గతంలో, ఇంకా వచ్చే అవకాశం లేదేమో ఐఐటీస్లో ఎన్ఐటీస్లో అనుకున్న విద్యార్థులు ఏం చేస్తారంటే మీరు కూడా అటెంప్ట్ ఇవ్వండి. ఓకేనా? జోసా కౌన్సిలింగ్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. బై లక్ ఈ నెంబర్లో మీరు కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మిస్ అవ్వద్దు. ఇక ఎక్కడెక్కడ పెరిగినాయో చూద్దామండి. మనకి కొత్తగా మొత్తం ఇన్స్టిట్యూట్స్ కూడా పెరిగినాయి. సీట్లే కాదు, ఇన్స్టిట్యూట్లు కూడా ఇంక్రీజ్ చేశారు. మనకి గతంలో కంటే ఇన్స్టిట్యూట్లు 9 ఇంక్రీజ్ చేశారండి. 138 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఆ 138 ఇన్స్టిట్యూట్స్లో ఈసారి 4,470 సీట్లు అయితే ఇంక్రీజ్ అయినాయి. ఓకేనా? ఇది చాలా మంచి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎక్కడెక్కడ ఇంక్రీజ్ అయినాయి ఏదో చూద్దాం. ఓకేనా? ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీ 438 సీట్లు, ఎన్ఐటీ ఏపీ 480, ఎస్పీఏ విజయవాడ 132, ఐఐటి తిరుపతి 254, హెచ్సియు 120, అలాగే ఐఐటి కర్నూలు 354, ఎన్ఐటి వరంగల్ 1049, ఐఐటి హైదరాబాద్లో 705. ఇవేంటంటే మనకి మన లొకాలిటీకి దగ్గరగా ఉన్న ఎన్ఐటీస్ ఐఐటీస్. సో ఇన్ని లోకల్గా మనకి ఒక 3,532 సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. సో లోకల్గా ఉన్న విద్యార్థులు ఎవరైనా ఉన్నా కానీ ఎందుకు అటెంప్ట్ ఇవ్వకూడదు? ఒకసారి జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినా పర్వాలేదు. ఓకేనా? కౌన్సిలింగ్లో అయితే పార్టిసిపేట్ చేయండి. ఓకే, మనం ఓవరాల్గా మాట్లాడుకుందామండి. ఒక్కొక్క క్యాస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఏంటంటే టోటల్గా ఉన్న సీట్లన్నీ 26,504 సీట్లు ఉన్నాయి. ఏ ఇన్స్టిట్యూట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయండి అంటే మనకి ఐఐటీలో 7,322 ఓపెన్ కేటగిరీ వాళ్ళకు ఉన్నాయి. ఇక ఎన్ఐటీ వాళ్ళకి ఎన్ఐటీలో 14,000 కంటే ఎక్కువ ఉన్నాయి. ట్రిపుల్ ఐటీలో 4,514 ఉన్నాయి. జిఎఫ్టిఐలో 545 అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఓపెన్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే 1,340 సీట్లు అయితే ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ కేటగిరీ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 6,324 సీట్లు అయితే ఉన్నాయండి. సో దీన్ని డీకోడ్ చేద్దాం. ఐఐటీలో 1,804 సీట్లు, ఎన్ఐటీలో 2,346, ట్రిపుల్ ఐటీలో 1,082, జిఎఫ్టిఐలో 1,089 సీట్స్ అయితే ఉన్నాయి. ఎవరికి? జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి. ఇక జనరల్ కేటగిరీలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో పీడబ్ల్యూడి విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉన్నాయండి? 299 సీట్స్ అయితే ఉన్నాయి. సో జనరల్ అలాగే ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఎవరైనా పెద్ద ర్యాంక్ వచ్చింది అటెంప్ట్ ఇవ్వలేను అనుకున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. ఓకేనా? ఇక మిగిలిన క్యాస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఓబీసీ ఎన్సీఎల్ విద్యార్థులకైతే 16,593 సీట్స్ ఉన్నాయండి. పీడబ్ల్యూడి విద్యార్థులకైతే 849 సీట్లు ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఎస్సీ విద్యార్థులకైతే టోటల్గా 9,525 సీట్లు ఉన్నాయి. పీడబ్ల్యూడి విద్యార్థులు ఎవరైనా ఉంటే 460 ఉన్నాయి ఎస్సీ కేటగిరీలో. ఇక ఎస్టీ కేటగిరీలో మొత్తం సీట్లు వచ్చేసి 5,194 సీట్లు. అందులో పీడబ్ల్యూడి విద్యార్థులకు వచ్చేసి 235 సీట్లు అయితే ఉన్నాయి. ఓకేనా? సో మీకు రిజర్వేషన్ ఉంది కాబట్టి మీరు కూడా ఒక్కసారి
కౌన్సిలింగ్లో పెద్ద ర్యాంక్ వచ్చినా ఏ ర్యాంక్ వచ్చినా ట్రై చేయడం అయితే మానొద్దు, ఓకేనా. ఇంకా ఇక్కడ సూపర్ న్యూమరీ కేటగిరీ కూడా ఉంటుంది కదా, అంటే సో మనకి గర్ల్స్కి ఏంటంటే సూపర్ న్యూమరీ కోటా కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా ఎన్ని సీట్స్ ఉన్నాయో మాట్లాడుకుందాం. ఓవరాల్గా వచ్చేసి 67,323 సీట్లు అయితే ఉన్నాయండి. అందులో వచ్చేసి ఐఐటీస్లో 1480, ఎన్ఐటీస్ అండ్ అదర్స్లో 1625 కంటే ఎక్కువ ఉన్నాయి. టోటల్ వచ్చేసి 3104 సీట్లు అనేవి అమ్మాయిల కోసమే ప్రత్యేకంగా కేటాయించారు ఎక్స్క్లూజివ్గా, ఓకేనా. అమ్మాయిలు అంత దూరం వెళ్ళలేను అనుకున్న విద్యార్థులు ఎవరైనా ఉంటే మన లోకాలిటీలో ఉన్న ఇన్స్టిట్యూట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, అట్లీస్ట్ అక్కడైనా ట్రై చేయండి, ఓకేనా. ఇంకా మీ అందరికీ ఫేవరెట్, ఈ మాట వల్ల ఫేవరెట్ అయిందా నిజంగా ఫేవరెటా సిఎస్సి అంటే? సో ఏదైనా అవ్వచ్చు, బట్ సిఎస్సిలో ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయో మాట్లాడుకుందాం, ఓకేనా. టోటల్ సిఎస్ సీట్స్ ఎన్ని ఉన్నాయండి? ఐఐటీస్లో 2183 అయితే ఉన్నాయి. ఐఐటి భువనేశ్వర్లో 66 సీట్స్ అయితే ఉన్నాయి. ఇక మనకి ఐఐటి బాంబేలో 159 సీట్స్ అయితే ఉన్నాయి. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 61, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 15 సీట్లు అయితే ఉన్నాయి. మొత్తం ఓవరాల్గా కంప్యూటర్ సైన్స్కి వచ్చేసి 2183 సీట్స్ అయితే ఉన్నాయండి, ఓకేనా. మీరు కోరుకున్న బ్రాంచ్లో సీట్ వస్తే వెల్ అండ్ గుడ్. ఈసారి సిఎస్సిలో ఖచ్చితంగా మాకు కావాలి అనుకున్న వాళ్ళు నేను చెప్పిన బ్రాంచెస్లో కూడా ట్రై చేయొచ్చు, ఓకే. మనకి ప్రిఫరెన్స్ లిస్ట్ ఎలా ఉండాలి, కాలేజెస్ లిస్ట్ ఎలా ఉండాలి అంటే ఏది పడితే అది పెట్టేసుకుంటాను అంటే కనుక కుదరదండి. ఎందుకంటే మనం ఒక ఆర్డర్లో కాలేజెస్ రాసుకోవాలి. మీకు 1 నుంచి 50 కాలేజెస్ మీకు నచ్చినవి రాసుకున్నారు, ఓకేనా. అందులో మీకు 45 కాలేజ్లో మీకు ఫస్ట్ అటెంప్ట్లోనే రౌండ్ 1లోనే మీకు అలాట్మెంట్ చేశారు. సో మీకు నచ్చింది ఓకే. ఇప్పుడు కొంతమందికి నచ్చదు, వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవాలి, ఓకేనా. పైన అన్ని ఈ 50 కాలేజెస్ కూడా మీకు నచ్చిన కాలేజెసే, ఓకేనా. మీరు ఫ్లోట్ చేస్తారు, మీకు నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్లో ఈ 45 పైన ఏ కాలేజ్లో అయినా రావచ్చు. కాబట్టి ఈ 45 కాలేజెస్ 50 కాలేజెస్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ అవన్నీ కూడా మీకు నచ్చిన కాలేజెసే పెట్టుకోవాలి. ఇంకా మరికొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఇష్టం వచ్చినట్టు పెడుతూ ఉంటారు. ఇది వెళ్తారా వెళ్ళరా కూడా క్లారిటీ ఉండదు, మొత్తం పెట్టేస్తారండి. ఒక 100 పెట్టారనుకోండి, అందులో ఫస్ట్ పెట్టిన కాలేజ్ కూడా వాళ్ళకి వచ్చినా కూడా వెళ్ళలేని సిచ్యువేషన్, వాళ్ళకి నచ్చదు, పెట్టేస్తూ ఉంటారు ఆప్షన్స్లో. ఇప్పుడు మనకి ఒక 5వ కాలేజ్ వచ్చింది, వాళ్ళకి అది నచ్చదు, వెళ్ళదు, సీట్ వేస్ట్ అయిపోద్ది, అటెంప్ట్ వేస్ట్ అయిపోద్ది, అన్నీ వేస్ట్ అవుతాయి. మీరు మళ్ళీ ఫ్లోట్ చేసుకున్నా ఏం చేసుకున్నా 5వ కాలేజ్ పైనే మీకు అవకాశం ఉంటుంది తప్ప కిందకైతే రాలేరు. కాబట్టి మీరు ప్రిఫరెన్స్ లిస్ట్లో ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే మీకు బాగా ఇష్టమైన కాలేజెస్, నచ్చిన కాలేజెసే పెట్టండి, ఓకేనా. మీరు ర్యాండమ్గా ఏదో ఒకటి పెట్టేద్దామంటే ఆ కాలేజీలోకి మీకు సీటు కనుక వస్తే వెళ్ళేటట్టు ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటి, అది నచ్చకపోతే పైన కాలేజెస్లో కూడా సీట్ వస్తే వెళ్ళేటట్టు ఉండాలి. పైన కాలేజెస్ కూడా అన్నీ నచ్చినవే ఉండాలి, ఓకేనా. ఫస్ట్ ప్రయారిటీ హై డిజైర్ డ్రీమ్ ఇన్స్టిట్యూట్స్. సో మీకు ఏదైతే బాగా ఇష్టమున్న కాలేజెస్ ఉంటాయో అవి మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, అవి మాత్రమే పెట్టండి. నెక్స్ట్ ఇంకా యాక్సెప్టబుల్ అడ్జస్ట్మెంట్. సో పర్వాలేదు, వెళ్ళగలుగుతాను, పర్వాలేదు, ఓకే అనుకున్న కాలేజెస్ లిస్ట్ సెకండ్ పెట్టండి. పొరపాటుగా ఇక్కడ మీకు వచ్చినా మీరు ఫ్లోట్ చేసుకున్నారనుకో మీకు నచ్చిన సీట్ రావచ్చు, ఓకేనా. ఇదే ఇక్కడ పెట్టారనుకోండి, మీకు ఇక్కడ అలొకేట్ చేసేస్తే మీరు మళ్ళీ కిందకి రాలేరు. మనకి ఎప్పుడు కూడా సెకండ్ రౌండ్లో కిందకి వెళ్ళరు, పైకి వెళ్తాయి ఆప్షన్స్లో, కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోండి. ఇంకా లాస్ట్ ఏంటంటే ఇది వచ్చినా వెళ్ళరు కాబట్టి ఇంకా పెట్టుకోవడం వేస్ట్, ఓకేనా. అలాంటి కాలేజెస్ అసలు పెట్టకండి. పొరపాటుగా వచ్చిందనుకో లాస్ట్ రౌండ్స్లో ఏం చేస్తారు, చచ్చినట్టు వెళ్ళాలి, లేదంటే క్యాన్సిల్ చేసుకోవాలి. ఓకే క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ ఉంది, కాదు ఇది నాకు వద్దు అనుకున్నప్పుడు మీరు పెట్టుకోవడం అనవసరం, ఓకేనా. ఏ సీట్ అయితే ఖచ్చితంగా వెళ్తాను అనుకుంటారో అది మాత్రమే పెట్టుకోవడానికి ట్రై చేయండి. పర్వాలేదు విత్డ్రాల్ ఉంది, ఎగ్జిట్ కూడా ఉంది కదా మేడం, పర్వాలేదు పెట్టుకుంటామంటే కనుక ఖచ్చితంగా హాయిగా పెట్టుకోండి. ఎందుకంటే మీకు విత్డ్రాల్ కూడా అవ్వచ్చు కాబట్టి ఏం పర్వాలేదు, ఓకేనా. సో మీకు బాగా ఇష్టమైన కాలేజీలే పైన పెట్టండి, ఏది వస్తుందో అది కాదు, అడ్జస్ట్ కాగలిగేవి కింద పెట్టండి, అసలు వెళ్ళనివి జాబితాలో పెట్టకండి, ఓకేనా. జాగ్రత్తగా మీరు లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి. మనకు ఆల్రెడీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారు. మీకు అక్కడ కూడా ఇంకేమైనా డౌట్ ఉంటే 8th వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మాకు 1, 2 వచ్చేసి మనకి 10th వరకు క్లోజ్ అవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టుకోండి. ఎలాంటి ఇబ్బంది ఉన్నా మాకు కౌన్సిలింగ్ కావాలి అంటే వెంటనే ఎడ్యునియన్ కెరీర్ గైడెన్స్ దగ్గరికి అయితే రండి, ఓకేనా. ఇంకా మనకి ఫ్లోట్ ఆప్షన్ గురించి ఫ్రీజ్ స్లైడ్ ఇవన్నీ మాట్లాడుకున్నాం. కావాలంటే మా ఛానల్లో వీడియోస్ ఉంటే ఎవరైనా కావాలంటే చూడండి, ఓకేనా. మీకు ఇప్పుడు సీట్ ఏదో ఒకటి అలొకేట్ చేశారు, మీకు నచ్చలేదు అనుకోండి, ఫ్లోట్ ఆప్షన్ ఉంటుంది. అస్సలు నచ్చలేదు, నేను అసలు మొత్తం జోసా కౌన్సిలింగ్ నుంచి బయటకు వచ్చేస్తాను, ఎగ్జిట్ అయిపోతాను అనుకోండి, మనకి విత్డ్రాల్ ఆప్షన్ ఉంటుంది, ఎగ్జిట్ కూడా అవ్వచ్చు, ఓకేనా. మీరు ఎంత ఫీజు పే చేసినా కూడా మనకి రిటర్న్ ఇస్తారండి. ఆ రిజిస్ట్రేషన్ ఫీజెస్ అవి ఇవి కాస్త 5,000 వరకు కట్ అవుతుంది, మిగిలిన ఫీజెస్ అంతా కూడా మనకి రిటర్న్ ఇస్తారు, ఓకేనా.
నేను రీసెంట్గా ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక లిస్ట్ తయారు చేసుకోండి అంటూ కూడా మనం కొన్ని ఛానల్స్లో చూస్తున్నాను. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం తీసుకోండి, వద్దని ఎవరు అనరు. కానీ అదే ఫైనలైజ్ చేయకండి. ఎందుకంటే మన సర్కమ్స్టాన్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి తెలియదు. ఇప్పుడు నేనున్నాను, గాయత్రికి ఇప్పుడు ఏ జమ్మూ కాశ్మీర్లోనో పంజాబ్లోనో సీట్ వస్తే అసలు ఆమె వెళ్ళదు. కాబట్టి అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి తెలియదు కదా. మీరు ఎంత ప్రాంప్ట్స్ ఇచ్చినా కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన 100% డిపెండ్ అవ్వద్దు. వాడుకోవద్దు అని మాత్రం చెప్పను, ఖచ్చితంగా వాడుకోండి, మీ పని ఈజీ చేసేసుకోండి, ఓకేనా. బట్ ఫైనల్గా మాత్రం మీరే లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. మీరు సీట్ వస్తే వెళ్తాను అనుకున్న కాలేజెస్ మాత్రమే పెట్టుకోండి, మిగిలినవి అవసరం లేదు, ఓకేనా. మనకి జోసా కౌన్సిలింగ్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఫైనల్గా ఓపికతో వెయిట్ చేస్తే ఖచ్చితంగా పెద్ద ర్యాంక్ వచ్చిన విద్యార్థి కూడా సీట్ వచ్చే అవకాశం ఉంటుందండి. అండ్ ఈసారి ఏంటంటే 4470 సీట్లు అనేవి ఇంక్రీజ్ అయినాయి కాబట్టి, కొత్త ఇన్స్టిట్యూట్స్ కూడా యాడ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా పెద్ద ర్యాంక్ వచ్చినా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి, మీరు భయపడి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఒక చిన్న అటెంప్ట్ అయితే ఇచ్చి చూడండి, ఓకేనా. ఇది ఇవాల్టి వీడియో. ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.